హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేక్స్ అండ్ ఆర్ట్స్. ఈరోజు నాకొచ్చిన కేక్ ఆర్డర్ వచ్చేసి హాఫ్ కేజీ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అండి. దీన్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో చూసేద్దాం రండి. కేక్ని నేను 16 స్ట్రింగ్లో ప్రిపేర్ చేసుకున్నానండి. 3 లేయర్స్గా కట్ చేసుకొని ఫస్ట్ లేయర్ని షుగర్ సిరప్తో సోక్ చేసుకొని ఫిల్లింగ్లో స్ట్రాబెర్రీ క్రష్ని యూస్ చేశానండి. మీరు స్ట్రాబెర్రీ క్రష్ అయినా యూస్ చేయొచ్చు, లేదా చెర్రీ క్రష్ అయినా సరే యూస్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. కస్టమర్ నాకు 1 అవర్ ముందు కాల్ చేసి నాకు కేక్ కావాలని అడిగారండి. రిఫరెన్స్ పిక్చర్ అంటూ నాకేం షేర్ చేయలేదు. సో నేను సింపుల్గా కేక్ని ఈ విధంగా డిజైన్ చేసేసుకున్నాను. కేక్ని నేను క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో హాఫ్ ఎన్ అవర్ సెట్ చేసుకున్నానండి. మీకు టైం ఉంటే హాఫ్ ఎన్ అవర్ సెట్ చేసుకోవచ్చు, లేకపోతే క్రమ్ కోట్ అనేది కంపల్సరీ అవసరం లేదండి. కేక్ని ఫైనల్ ఫినిషింగ్ చేయడం కోసం పైపింగ్ బ్యాగ్లో నేను క్రీమ్ని తీసేసుకొని కేక్ చుట్టూ అప్లై చేసేసుకున్నానండి. మనం స్క్రాపర్తో కేక్ పై క్రీమ్ని స్క్రాప్ చేసుకునేటప్పుడు యాక్సెస్ వచ్చే క్రీమ్ని రిమూవ్ చేసేసుకోవాలండి, లేకపోతే షార్ప్ ఎడ్జెస్ అనేవి రావు. కేక్ ఫినిష్ అయ్యాక కంపల్సరీ మనం బోర్డ్ అనేది క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ గ్రేట్ చేసుకునే దాంతో నేను డార్క్ కాంపౌండ్ని గ్రేట్ చేసుకొని కేక్ చుట్టూ అప్లై చేసేసుకున్నానండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ముందుగా పోస్ట్ చేసిన చాక్లెట్ ఓవర్లోడెడ్ కేక్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. ఇంకా ఆ వీడియోని చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి, చెక్అవుట్ చేసేయండి. చాక్లెట్ గనాచ్తో నేను కేక్ పై లైన్స్ డ్రా చేసుకుని టూత్ పిక్తో డిజైన్ అనేది ఇచ్చేసుకున్నానండి. కేక్ చుట్టూ 1M నోజిల్స్తో ఫ్లవర్లా వేసేసుకొని పైన చాకో చిప్స్తో గార్నిష్ చేసుకొని మధ్యలో హ్యాపీ బర్త్డే ట్యాగ్ని పెట్టేసుకుంటే బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.